హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ ఐటమ్ అండి. అది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. అదేంటో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చూసారా? బ్రెడ్ జామున్ అండి. బ్రెడ్ తోటి ఇంత టేస్ట్గా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది మీరు కనుక ఇది తిన్నారంటే. చూసారా? దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, తర్వాత షుగరు, నెయ్యి, జీడిపప్పు పలుకులండి. జీడిపప్పుని కొంచెం మిక్సీలో లైట్గా ఒకసారి పల్స్ చేస్తే కొంచెం అలా అవుతాయి. తర్వాత నిమ్మ చెక్క. ఇప్పుడు బ్రెడ్ని చూడండి, ఈ డబ్బా మూత పెట్టి కట్ చేసి చుట్టూ ఉన్న రౌండ్ని తీసేస్తున్నాను. చూడండి, అన్నీ ఇలాగే కట్ చేసుకున్నాను. ఆ చుట్టూ ఉన్న రౌండ్ని ఏం వేస్ట్ చేయనండి, వాటితోటి ఉప్మా చేస్తాను తెలుసా. అది కూడా ఒకసారి వీడియో పెడతాను, చూద్దరు. కానీ చూడండి, ఇలాగా అన్నీ కూడా ఇలా రౌండ్లు కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఇలాగా చక్కగా రౌండ్లు కట్ చేసేసుకొని చూడండి, ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు, చిన్న కప్పేనండి, పెద్దది కాదు, షుగర్ వేసుకున్నాను. దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇది మరి పాకం రానక్కర్లేదండి, లైట్గా తీగ లాగా లైట్గా మనం జామున్కి చేసుకుంటాం కదా, ఇంకొంచెం అలాగా వచ్చేలాగా దీన్ని బాగా లైట్గా చూడండి, ఊరికే అంటుకుంటే అలా సరిపోతుంది అనమాట. దీనిలో కొంచెం నిమ్మరసం పిండుకుంటున్నాను. ఇది పాకం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, ఇది నూనె వేసుకుంటే, నూనెలో వేయించుకుంటే ఒక రకంగా ఉంటాయండి. నోట్లో తినేటప్పుడు నూనె దిగుతున్నట్లు నోట్లో కనిపిస్తుంది. అదే నెయ్యి అనుకోండి, స్వీట్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు రౌండ్లు కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ నెయ్యిలో వేసుకొని చూడండి, 2 వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కొంచెం ఇలా ఒత్తుకుంటే ఉన్న నెయ్యి కూడా ఎక్సెస్ కూడా పోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్ ఉంది కదా, దీనిలో కొద్ది సెకండ్లేనండి, ఊరిక 2 వైపులా తిప్పుకొని డిప్ చేసుకొని తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకోటి వేసుకొని చూపిస్తున్నాను చూడండి. దీన్ని కూడా 2 వైపులా కాల్చుకొని ఇలా కొంచెం చిన్నగా ఒత్తుకొని ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకొని కొంచెం ఫ్యూ సెకండ్స్ అంతే కొద్దిగా డిప్ చేసుకొని తీసేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతావి కూడా చూడండి 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. తొందరగానే వేగిపోతుంది, బ్రెడ్ కదా, తొందరగా కాలుతుంది, టైం కూడా పట్టదు. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా, ఇవి వేడిగా ఉన్నప్పుడే వీటి మీద చల్లుకుంటే కొంచెం వాటికి అంటుకుంటాయండి. అంటుకొని చూడటానికి కూడా చూడండి అట్రాక్షన్గా ఉంటాయి. పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే. ఈ జీడిపప్పులు కూడా నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. చూసారా? ఇవి పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అందరికీ బాగా ఇష్టం అవుతాయి. తప్పకుండా మీరు ట్రై చేసి వాళ్ళందరికీ పెట్టి అందరూ ఏమన్నారో కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ షేర్ చేయండి. ఇలా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీరు చూడగలుగుతారండి. అలాగే నేను ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.